ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఓపీ సేవలను బహిష్కరించారు పీహెచ్సీ వైద్యులు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 85కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పీజీ వైద్య విద్యలో ఇన్వారిస్ కోటాను తగ్గించడంపై వైద్యులు మండిపడుతున్నారు. ఈవో 85ను హక్కులను కాలరాసే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జీవో 85ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జీవో 85కి వ్యతిరేకంగా 3 రోజుల పాటు ఆందోళనకు పిలుపునిచ్చారు పీహెచ్సీ వైద్యులు. రేపు చలో విజయవాడ కార్యక్రమం, సోమవారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. మంగళవారం నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పీహెచ్సీ వైద్యులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పీహెచ్సీలో వైద్య సేవలు పడకేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెడన నియోజకవర్గంలోని కృతివెన్ను, చిన్న పాడ్రాక, బంటుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్ నర్సు ఒక్కరే రోగులకు చికిత్స అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. పీహెచ్సీలో వైద్యులు లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. మా యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే అండి, ఈ మధ్యనే గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో 85ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో మాకు ఏదైతే ఇన్ని రోజులుగా మేము చేసినటువంటి గ్రామీణ సర్వీసెస్లకు మా ప్రివిలేజ్ ఏదైతే ఉందో దానిని తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు ఉండే 30%ని 15% చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని రకాల పీజీ మాత్రమే చేయాలని చెప్పి దాంట్లో నిర్దేశించడం జరిగింది. కావున దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.